హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో కూరగాయలు లేవని ఓన్లీ టమాటాలే ఉన్నాయండి. అయితే టమాటా ఎగ్ కర్రీ వండుకోవాలని అనుకున్నాను. మా హస్బెండ్ కూడా లేడు, ఇక నేను ఒక్కదాన్నే కదా అనేసి టమాటా ఎగ్ కర్రీ వండుకుంటున్నాను. ముందుగా అయితే ఒక బగోని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. నేను టమాటా కర్రీ చాలా గట్టిగా తొక్కులాగా వండుకోవాలనుకుంటున్నాను. అలా వండుకుంటే ఒక 2 రోజుల దాకా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అయితే నేను అలా వండుకోవాలనుకుంటున్నాను. ఆయిల్ పోసుకొని బాగా వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు బాగా మగ్గాలి నూనెలో. బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. పసుపు కూడా 2 స్పూన్లు వేసుకున్నానండి. అది బాగా కలుపుకోవాలి, మంచిగా కలిసేలా. కలుపుకున్నాక కరివేపాకు అసలు ఫస్ట్ వేసుకోవాలి కానీ నేను మర్చిపోయానండి. కరివేపాకు వేసుకున్నాను. తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నానండి. కలుపుకున్నాక మూత పెట్టేసుకొని దాని మీద కొద్దిగా వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ పెట్టుకుంటే దమ్ములాగా అని బాగా బరువు దమ్మెళ్ళకుండా ఉండి కూర అనేది బాగా ఉడుకుతుంది. తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. 2 మినిట్స్లో ఉడుకుతుందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. అలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది తొక్కులాగా. చూడండి, నేను నీళ్ళతో అలా దమ్ము పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉడికిందో మెత్తగా. నూనె అనేది పైకి తేలాలి, అలా తేలే విధంగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా తేలిందో. నూనె అనేది సపరేట్ కావాలి టమాటా నుండి. అలా అయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు. అంటే కొంతమంది కారం వేరేలాగా ఉంటుంది కదండి. కొంతమంది ఉప్పు కలుపుకొని ఉంటుంది, కొంతమంది సపరేట్ ఉంటుంది. మాది వేరే. నేను ఉప్పు కలుపుకొని పెట్టుకోను. ఉప్పు వేసుకొని కారం వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ 2 ఎగ్స్ బాయిలింగ్ చేసుకుని అందులో వేసేసాను. ఆ కూరలో వేస్తే టేస్ట్ కొద్దిగా వేరే ఉంటుంది, అందుకే వేసుకున్నాను. ఇక లాస్ట్లో కొత్తిమీరతో గార్లిక్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చూడండి కర్రీ ఎలా అయిందో. సపరేట్ అయింది దానికి. ఆయిల్ ఎంత సపరేట్ అయింది, ఎంత బాగా వచ్చిందో చూడండి. చూస్తుంటేనే ఊరిళ్ళు వస్తున్నాయి, తినాలనిపించాల్సింది. చూడండి గాయ్స్, బాయ్.